పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. దేవుని కృపను గురించి ఇక్కడ రాయబడిన మాటలో మనం చదవం. దేవుని కృప అనేది ఏదో కొద్ది మందికే కాదు కానీ అందరికీ కదా, సమస్తమైన మనుషులందరికీ అని రాస్తా ఉన్నాడు. దేవుడు తన కృపను మన పట్ల కనుపరిచి ఆ కృప ద్వారా మనం ఎలాగున ఈ భూమి మీద జీవించాలో తెలియపరుస్తూ అలాంటి ఒక భక్తిలోకి మనం రావాలని ఈ వచనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. మొదటగా మనం చూస్తే దేవుని కృప అనగా మనం ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. కృప అంటే దేవుని దయ, ప్రేమ, కరుణ, జాలి అలాంటి అర్థం ఇచ్చేది కాదు. కానీ అర్హత లేని ఒక వ్యక్తిని అర్హునిగా, యోగ్యత లేని ఒక వ్యక్తినికి యోగ్యునిగా తీర్చిదిద్దడమే దేవుని కృప. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కానీ, పరిశుద్ధుడైన దేవుని ముఖాన్ని సంధించడానికి కానీ ఏమాత్రం అర్హత లేని ఒక వ్యక్తిని దేవుడు తన కృప ద్వారా ఆయన సముఖానికి రావడానికి, ఆయన ముఖ దర్శనాన్ని చేయడానికి, ఆయన చిత్తాన్ని ఆ వ్యక్తిగతమైన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు తన కృపను బయలుపరిచిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుక మొట్టమొదటిగా దేవుని కృపను గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చాలాసార్లు కృప అనే దాన్ని మనం సామాన్యమైన ఒక మాటగా వాడుతూ ఉంటుంటాం. దేవుని కృప వలన, దేవుని దయ వలన పలానాది సంపాదించే లెక్క కలిగింది అని మనం అంటూ ఉంటాం. లేకపోతే ఇండ్లకి, వాహనాలకి పేర్లు పెడుతుంటాం కదండి. గాడ్స్ గ్రేస్ అని, కృప నిలయమని, గాడ్స్ గిఫ్ట్ అని, ఇలాగా కృపను చాలా చులకనగా మనం ఏం చేస్తామంటే వినియోగించడానికి అలవాటు పడుతుంటాం. కానీ దేవుని కృపను అంత చవకమారు మాటగా లేదు వాక్యంలో. ఇక్కడ మనం చూస్తాం, మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమై. అంటే దేవుని కృప మానవుని పట్ల ప్రత్యక్షపరచబడడానికి గల కారణం ఏంటంటే రక్షించుట కొరకు అనేది మనకు అర్థం కాదు. అంటే దేవుని కృప అనేది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణకు సంబంధించిందన్నమాట. కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యం ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే కూడా అత్యధికమైంది. అంటే దేనితో కూడా సమానం కాదు. ఎందుకంటే మనం దేని వలన కూడా రక్షించబడలేదు. మన క్రియలు మనల్ని రక్షించలేదు, మన మంచి లేక మన భక్తి మనల్ని రక్షించలేదు. కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని రక్షించింది. కనుక దేవుని కృప వలన ఒక వ్యక్తి, అంటే పాపి అయిన మనుషుడు రక్షించబడడానికి దేవుడు ఒక మార్గాన్ని వేశాడు. అందుకని రక్షణ విషయంలోనే మనం దేవుని కృపను మనం ఏం చేయాలంటే వినియోగించాలి. లేక ఆయన అనుగురించే ఆ గొప్ప రక్షణ, ఆ కృప ద్వారా మనం ఏం చేయాలి,
పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు ఎఫెసీలకు రాస్తూ ఆ దేవుని కృపను గురించి రాస్తూ ఒక మాట రాసి చూడండి. మా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరినూ అతిశయపడ వీలు లేదు. చూడండి, దేవుని కృప అలాంటిది, ఎవరు కూడా అతిశయపడడానికి వీలు. ఎందుకంటే అది మన క్రియల వలన కలిగినది కాదు. కేవలం దేవుని కృప ద్వారా ఒక పాపి రక్షించబడడానికి దేవుడు ఒక నిత్య ప్రణాళిక వేశాడు. అందుకనే యేసు ప్రభు సజీవుడిగా జీవించిన దినాలలో లోకాసు వార్తలో చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే తన కృప ద్వారా మనలను రక్షించాడు. అందుకన్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, క్రియ వలన కలిగినది కాదు. చాలామంది మన మంచి, మన భక్తి మనల్ని రక్షించింది అనుకుంటారు. కానీ మన మంచి, మన భక్తి రక్షించగలిగి ఉంటే ప్రభు ఈ లోకానికి రావాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే మన క్రియలు అన్నీ, అంటే మనం ఏదైతే నీతి అనుకుంటున్నామో, మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో, అవన్నీ కూడా దేవుని సముఖానికి తీసుకొచ్చాము. ఎలా ఉన్నాడు? మురికి గుడ్డలు. అంటే ఎందుకు పనికిరాని, మనం అతిశయపడే ప్రతి విషయము కూడా దేవుని సన్నిధిలో ఒట్టిదే, ఏమీ లేనటువంటిది. కానీ దేవుని కృప ద్వారా మనం ఏం చేస్తాం? అది దేవుని వరమే. అందుకని ఎవడు కూడా ఆ విషయంలో ఏం చేయకూడదు అన్నమాట, అతిశయపడడానికి వీలేదు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాము అన్నట్లంటే, రక్షించబడిన విశ్వాసిగా మనం ఉన్నాము అంటే ఎవరు కూడా ఆ విషయంలో మనల గురించి మనం అతిశయపడడానికి వీల్లేదు. దేవుని సెలవు, దేవుని కృప లేకుండా ఈ ఉదయకాలంలో ఎవరు కూడా ఇక్కడ వచ్చి కూర్చుని ఉండలేము. చాలామంది అనుకుని ఉండవచ్చు ఈరోజు వచ్చి కూర్చోవాలని, కానీ కొంతమంది లేరు ఈరోజు. కనుక దేవుని కృప మనల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆయన సన్నిధిలో. ఎందుకొరకంటే మనము రక్షించబడుట కొరకే. కనుక దేవుని కృప ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అవకాశం ఉంది. అది ఎంతవరకు అంటే ఆయన కృప దొరికేంతవరకే. ఒకవేళ ఈ కృపాయోగం కానీ గతించిపోతే తర్వాత రక్షణ పొందడానికి ఏ మనిషికి ఎవరికి అవకాశం ఉండదు. అందుకనే సమయము ఉండగానే, దేవుడు అవకాశం ఇచ్చిన సమయంలోనే, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడే, దేవుడు మనకి దొరుకుచున్న సమయంలోనే మనము రక్షించబడడానికి మనం ఏం చేయాలన్నమాట, ఇష్టపడితే ప్రభు మన రక్షణ. కనుక రక్షణలో మొదటి మెట్టు కృపలో, దేవుని కృపలో మానవునికి దొరికిన మొట్టమొదటి వరం ఏంటంటే రక్షణ లేకుండా దేవుని కృప వలన నేను ఏదో కలిగి ఉన్నానని చెప్పుకుంటే అదంతా కూడా వ్యర్థమే కదా. ప్రభు లేకుండా, ఆయన అనుగ్రహించిన రక్షణ లేకుండా మన దగ్గర ఏమున్నప్పటికీ కూడా అదంతా కూడా ఏంటన్నమాట, వ్యర్థమే. ఎందుకంటే యేసు లేని జీవితము వ్యర్థమే. యేసు ఉన్నప్పుడే ఏదైనా మన దగ్గర ఉన్నదానికి ఏమొస్తుంది, విలువ అనేది వస్తుంది. మనమైనా అంతే, యేసు లేకపోతే మన జీవితంలో, మన జీవితానికి ఏం లేదన్నమాట, విలువే లేదు. యేసు మనతో, యేసు మనలో ఉన్నప్పుడే మనము రక్షించబడిన ఒక విశ్వాసిగా ఆయన కృపలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గర నిలబడగలిగిన స్థానాన్ని, అర్హతను మనం పొంది ఉండగలము. హల్లెలూయా. కనుక దేవుని కృప మానవ లోకములో ఎందుకు ప్రత్యక్షమైందంటే ప్రతి వ్యక్తిని కూడా రక్షించడం కొరకే. కనుక ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చుని మనందరం ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది నిజంగా దేవుని కృప ద్వారా రక్షించబడిన అనుభవంలోకి వచ్చాం. ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం లేనట్లయితే ఈ ఉదయకాలంలో దేవుడు మనం రక్షించబడాలనే తీసుకొచ్చి మరొకసారి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఎందుకంటే రక్షణ విషయంలో ఎవరు కూడా వాయిదాలు వేయడానికి వీల్లేదు. కారణం ఏంటంటే రేపు ఏమి సంభవించినో మనకి తెలియదు. ఒకవేళ ఇదే మన జీవితంలో ఆఖరి దినము అయినట్లయితే మన యొక్క నిత్యత్వాన్ని మనం ఎక్కడ గడపబోతున్నాం అనే ప్రశ్న మన ముందుంది. రేపు లేక ఆ పై వారం లేక పై సంవత్సరం అని అనుకుంటే అవకాశం లేదు. నిన్న ఒకరితో మాట్లాడుతూ దేవుని యొద్దకు రావాలి, ఆయన ఇచ్చే రక్షణ పొందాలి అంటే చెప్తున్నాడు 25వ సంవత్సరం 1వ తారీఖు నేను ఖచ్చితంగా ఉంటాను అంటున్నాడు. 25వ సంవత్సరం 1వ రోజు అంటే ఇంకెన్ని రోజులు ఉందండి? ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, 5 నెలలు. 5 నెలలు కాదు కదా, 5 సెకండ్లు బతుకుతాడో లేదో తెలియదు మనిషికి, కానీ 5 నెలల తర్వాత ఉంటారు అంటున్నాడు. చూడండి, అంటే దేవుని కృప ఎంత చులకనగా ఉండదు చూడండి. రేపు మీకు ఎవరికి కూడా కుళాయిల్లో నీరు రాదు అని ఒకవేళ వినబడింది అనుకోండి, ఒక వార్త, ఏం చేస్తారు మీరు చెప్పండి? ఈరోజు అన్ని ఖాళీ చేసుకుని మొత్తం అన్ని పట్టేరా, లేకపోతే రేపు ఉదయం చూసుకుందాం అనుకుంటారా? చెప్పండి. ఎందుకు? ఒక వార్త వినబడింది నీకు, రేపు నీరు దొరకదు. ఒకవేళ నీళ్ళు లేదనుకోండి, చచ్చిపోతామా? చెప్పరంటే చచ్చిపోం.
కొనుక్కుని తెచ్చుకుంటాం, అంతే కదా. కానీ కొనుక్కొని తెచ్చుకుని ఎవడు ఇష్టపడ్డు అన్నీ పట్టేసుకొని. అంటే చూడండి, లోకంలో ఒక ప్రమాదం, ఒక అవస్థ ఇలా ఉందంటే వెంటనే మనం దాన్ని ఏం చేస్తున్నాం, స్పందిస్తాం, అలర్ట్ అయిపోతాం. కానీ రక్షణ విషయంలో మనుషులు ఏమంటున్నారంటే పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా నెల అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. అంటే రక్షణ విషయంలో నువ్వు వాయిదా వేయడానికి వీల్లేదు అన్నమాట. కారణం ఏంటంటే దేవుడిచ్చిన అవకాశం, ఒకవేళ ఇదే చివరి అవకాశం అయితే దేవుడు కూడా ఏం చేయలేడు కదండి. అంటే అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ మనం ఏం చేయలేకపోయిన దాన్ని వినియోగించుకోలేకపోయాం. కనుక రక్షణకరమైన కృప ఎప్పుడైతే మనకి అందుబాటులో లేక సమీపంలో ఉన్నదో అప్పుడే మనం దాన్ని ఏం చేయాలన్నమాట, అంగీకరించి విశ్వసించి రక్షించబడడం అనేది గొప్ప భాగ్యం, అంతే. ఇథియోపియా దేశంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఒక వ్యక్తి దారిని వెళ్ళిపోతూ ఉన్నాడు కదండి. దేవుని ఆత్మ పిలుపు ద్వారా అతను ఏం చేసింది, పంపించింది అతని దగ్గరికి. వచ్చి పిలుపు వచ్చేవాడికి అతను ఏం చదువుతున్నాడు, యెషయా 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు యేసు ప్రభుని గురించి. అతనికి ఏం అర్థం కాలే. సరే ఎక్కమన్నాడు, పిలుపు చెప్పాడు, సువార్తను యేసు ప్రభుని గురించి చెప్పాడు. ఏమన్నాడు, నీళ్ళు కనబడగానే ఏమన్నాడని, నాకు బాప్తీసానికి ఆటంకం ఏంటి అన్నాడు. మనకి బాప్తీసాలు ఇస్తామని 1000 సార్లు చెప్పినా పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాడికి ఎవరు చెప్పాడండి, ఎవరు చెప్పలే. వాక్యం అతను వినగానే ఆ వాక్యం అతన్ని ఒప్పించడానికి అతను హృదయాన్ని ఏం చేశాడు చెప్పండి, తెరిచాడు, అంతే. దేవునికి ఇచ్చిన అవకాశం ఇది. ఎందుకంటే పిలుపు మళ్ళా అక్కడ రాయబడుతుంది, పిలుపు ఆత్మచేత కొనిపోయాడు. ఇథియోపియా దేశంలో తన దేశానికి పోయాడు. మళ్ళీ ఇద్దరు ఎప్పుడు కలుసుకోలేదు. నేను మళ్ళీ వచ్చే వారం వస్తాను, నాకు అలవాటే గుడికి రావడం, వచ్చే వారం వచ్చి ఇక్కడే ఉండు నువ్వు, నేను బాప్తీసం తీసుకున్నాను చెప్పుంటే ఏమైంది వాడుని. కానీ బాప్తీసం పొందాడు, బాప్తీసం తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. చరిత్ర చెప్తుంది, ఆ దేశానికి అతడే సువార్తను అందించాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి లోబడినప్పుడు, ఒక వ్యక్తి దేవుని కృపను గమనించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని రక్షించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి ద్వారా ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని అనేక మంది జీవితాలలో నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తే చెప్పండి, ఇష్టపడతాడు. మనమే రక్షణ లేకుండా మన దినాలన్నీ గడిపేస్తూ ఉన్నట్లయితే మన ద్వారా ఎవరు ఇంకా రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. కనుక రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త మనుషులను రక్షించడానికి ఏం చేస్తుంది, అది అవకాశం ఇస్తూ ఉంది, తరుణాలు ఇస్తూ ఉంది. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా ఇంకా ఒకవేళ రక్షించబడడానికి, బాప్తీసం తీసుకోవడానికి, ప్రభుని బహిరంగంగా ఒప్పుకోవడానికి, అంటే నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించి బాప్తీసం ద్వారా రక్షించబడే అనుబంధం నిలిచి ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు దేవుని కృపను నువ్వేం చేయొద్దు, నిరర్ధకం చేసుకోవద్దు, దేవుని కృపను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజే ఒక నిర్ణయం చేయండి ఖచ్చితంగా. దేవుని కృప ప్రత్యక్షమైంది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించే కొరకే తప్ప, నీ ద్వారా నా ద్వారా మన కుటుంబాన్ని రక్షించడం కొరకే ప్రభు లోకానికి వచ్చి. అది దేవుని కృప ఉచితంగా మన కొరకు ఏం చేశాడు, ఆయన అనుగ్రహించాడు. రక్షించబడడం అనేది చాలా అసంభవం కదండి. ఒక పాపి అయిన మనుషుడు పరిశుద్ధిగా మార్చబడడం అనేది అసంభవం. మనం ఎవరు కూడా ఆ కార్యాన్ని చేసుకోలేము. చాలాసార్లు ప్రయత్నం చేస్తాం మంచిగా ఉండాలని, చెడు చేయకూడదని, కానీ మనం ఉండలేము. కానీ అలాంటి జీవితాలను ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి తన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ పాపాన్ని క్షమించడం మాత్రమే కాకుండా ఆయన రక్తంలో కడిగి సమస్త దుర్నీతులను కూడా ఆయన విమోచించి రక్షించి మన ఇంటి వారికి కూడా రక్షణ కలగేటట్లుగా మనలో ఒక మార్గదర్శిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మొట్టమొదటి దేవుని కృపలో మెట్టు ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడడమే. ఇక్కడ కూర్చున్న మనలో రక్షించబడడమే మన దేవుని కృప మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు మనం పొందకపోతే ఇంకా ఆ రక్షణ ఎక్కడి వరకు ముగించాడంటే శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. అంటే మళ్ళా ప్రభు తిరిగి వచ్చినప్పుడు ప్రభుని సంధించడంతో ముగుస్తుందన్నమాట. ప్రారంభం ఎక్కడి నుంచి, రక్షణ నుండి రాకడతో లేక దేవుని రాజ్యముతో ఏమవుతుంది, అది కృప ముగించబడుతుంది. ఇంకా తర్వాత రక్షించబడడానికి ఎవరికి అవకాశం ఉండదు. దేవునితో ఉండే ఆ భాగ్యం వాళ్ళకి దొరకదు. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన సమయంలోనే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మనం ఏం చేయాలన్నమాట, నేర్చుకోవాలి. అందుకని దేవుని కృపను ఎవరు కూడా ఏం చేయకూడదు చెప్పండి. ఏశావుని గురించి మనం చూసాం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మవేసుకున్న భ్రష్టుడు మీలో లేకుండా చూసుకోండి అంటాడు. తర్వాత తను ఎంతో శ్రద్ధతో కన్నీటితో వెతికినను అది అతనికి దొరకలేదు. ఈరోజు రక్షణ మనం దేవుని కృప మనం తోసివేసామంటే ఒక రోజు వస్తుంది, మనం ఎంతో ఆశపడి ఎంతో కోరుకుంటాం, కానీ దొరకదు. కారణం ఏంటంటే నీకిచ్చిన సమయాన్ని, నీకిచ్చిన తరుణాన్ని నువ్వేం చేస్తున్నావు, జార విడుచుకున్నావు. కనుక దేవుని కృపలో మొదటి మెట్టినంటే రక్షించబడి, అంటే పాపము నుండి మనము విమోచించబడి ప్రభు రక్తంలో కడగబడి
పరిశుద్ధులుగా మార్చబడి దేవునితో సహవాసం కలిగి ఉండే ఒక అనుభవంలోనికి రావడం. రెండవదిగా మనం చూచినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. చూడండి, రక్షించబడిన ఒక విశ్వాసి దేవుని కృప వలన ఉచితముగా నీతిమంతులుగా ఏం చేయబడతానంట? తీర్చబడుచు ఉన్నాము. అంటే రక్షించబడిన ఒక విశ్వాసిని నీతిమంతుడుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం చేసే మంచిని బట్టి మనం నీతిమంతులు అని చెప్పుకుంటుంటాం. నాకంటే మంచివాడు ఎవడున్నాడు అని చెప్తుంటాం. కానీ మన నీతి అంతా కూడా ఎలా ఉంది? స్వనీతి, లేక దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంది. కానీ మనం దేవుణ్ణి అంగీకరించి రక్షించబడడం వలన ఉచితముగా నీతిమంతులుగా ఏం చేయబడుతున్నాం? తీర్చబడుచు ఉన్నాము. కనుక రెండవ మెట్టు ఏంటంటే దేవుని కృపలో నీతిమంతులుగా తీర్చబడడం. దేవుని వాక్యంలో మనం చూస్తాం అబ్రహాముని గురించి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుని నమ్ముకొని రక్షించబడిన వాడు ఎవడంటే నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు అంటే పాపము నుండి, శాపం నుండి, లోకము నుండి విమోచించబడి వేరే రక్షించబడినవాడు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడు. అందుకనే రక్షించబడినప్పుడు బాప్తీసం తీసుకోవాలని చెప్తాం. కారణం ఏంటంటే బాప్తీసం దేనికి సాదృశ్యం ఉంది? మరణానికి, పునరుద్ధానికి సాదృశ్యం ఉంది. మరణం దేని కొరకు? పునరుద్ధానం దేని కొరకు? మరణం దేని కొరకు అంటే పాపం విషయంలో చచ్చి నీతి కొరకు, పరిశుద్ధత కొరకు లేచి బ్రతకడం. అది నీతియుక్తమైన జీవితం అన్నమాట. అందుకని పౌలు తన జీవితాన్ని గురించి చెప్తాడు, ఇక జీవించేది నా మట్టుకు కాక. రక్షించబడిన వారు ఉన్నాం ఇక్కడ యుదయకాలంలో. ఎవరి కొరకు మనం జీవించడానికి అలవాటు పడుతున్నాం? ఇక జీవించేది నా మట్టుకు కాక నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకే అంటాడు. కారణం ఏంటంటే రక్షించబడిన నన్ను దేవుడు ఆయన రక్తంలో కడిగి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చాడు. కనుక నేను నీతి కొరకు బ్రతకడానికే రక్షించబడ్డాను. అది మనకు అర్థం కావాలి. రక్షించబడిన తర్వాత తిరిగి మరల మనం ఏమకూడదు? లోకం అనే పాపంలోనికి, మురికిలోనికి మనం ఏం చేయకూడదు, వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ నీతిని కాపాడుకుంటూ నీతియుక్తమైన జీవితాన్ని అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు. అంటే అబ్రహాము దేవుని నమ్ముకునేవాడమంట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసులుగా నీతిమంతులుగా తీర్చబడాలి. అంటే మనల్ని చూస్తున్న వాళ్ళకి, ఒక లోకానికి చెందిన వ్యక్తికి రక్షించబడ్డామని చెప్పుకున్న మనకి ఉన్న వ్యత్యాసాన్ని వారు మన వ్యక్తిగతమైన జీవితంలో ఏం చేయాలంటే చూడాలి. మన మాటలు, మన క్రియలు, మన నడతలు, ఇవన్నిట్లో కూడా వాళ్ళకి నీతి అనేది కొట్టొచ్చినట్లుగా ఏమన్నమాట కనబడాలి. వీళ్ళు అబద్ధం ఆడరు, వీళ్ళు మోసం చెయ్యరు, వీళ్ళు లంచం తీసుకోరు, తమది కానిది ఆశించరు. ఇవన్నీ కూడా మనలో, మన చుట్టూ ఉన్న లోకం ఏం చేయాలన్నమాట చూడాలి. నీతి అనే దాన్ని బజారుపాలు చేసి పడేశారు. విశ్వాసులు అనబడినారు. నమ్మనోళ్ళ గురించి నేను చెప్పడం, నమ్మనోళ్ళు తీసుకున్నారు మంచిదే. నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని, మందిరానికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను అనుకున్న వారు కూడా నీతి అనే దాన్ని ఏం చేశారు చెప్పండి? బురదపాలు చేసి పడేశారు. క్రైస్తవులు అన్నవారు లేక సేవకులు అన్నదానికి చేసి పడేశారు. కానీ దేవుని కృప ఏంటంటే రక్షించబడిన ఒక విశ్వాసి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎందు నిమిత్తమైనా సరే నీతిమంతుడిగా నేను చేస్తాను చెప్పండి, నిలబడతాడు. అంతే. ఐగుప్తు లేకుండా అయిపోతుంది అని దేవుడు ఆ రాజుతో మాట్లాడాడు. ఆ విషయాన్ని యోసేపు ఏం చేశాడు చెప్పండి? తెలియపరిచాడు. అయ్యా, ఐగుప్తు కరువు రాబోతుంది, ఆ కరువుతో ఐగుప్తు పని ఏమైపోద్ది, ఆఖరు అని చెప్తే ఫరో ఏమంటాడండి? కనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒక జ్ఞానము కలిగిన ఒక వ్యక్తిని మీరు నియమించుకొని ఆ పంటను జాగ్రత్తగా ఉంచుకొని ఆ కరువులో నుండి బయటికి రావాలి అని ఒక సలహా ఇస్తాడు. అప్పుడు ఫరో ఏమంటాడండి? నీలాంటి దేవుని ఆత్మ కలిగిన, జ్ఞానము కలిగిన వాడి కంటే మా దేశంలో ఎవడున్నాడు? నీవే ఆ పని చేయ అన్నాడు. అంటే దేవుని నమ్మిన, దేవుని కలిగిన, దైవ భయము కలిగిన, దైవ జ్ఞానంతో నింపబడిన ఒక వ్యక్తి అన్యరాజు ముందు నిలబడినప్పుడు ఎలాగ కనబడ్డాడండి చెప్పండి? ఎలా కనబడ్డాడు? నీలాంటి వాడు ఎవడు మా దేశంలో లేడు, నువ్వే ఆ పని చేయ అన్నాడు. యోసేపు అనలా నేను ఆ పని చేస్తాను కదా. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితము, లేకపోతే దానియేలు జీవితం చూస్తాం. తమ్మును తాము అపవిత్రపరచుకోవడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారండి? శాఖాహార ధాన్యం అన్నం భోజనం చేస్తాం మేము, మా రాజు భోజనం ఏం చేయమన్నా 10 దినాలు చూడు, తర్వాత మా సంగతి ఏంటో నువ్వు ఆలోచించంటే
10 దినాలు అయిన తర్వాత చూస్తే ఎలా ఉన్నారన్నారండి? రాజు భోజనం చేసిన వారి కంటే శాకాహారం భోజనం చేసిన వారి ముఖాలు చూస్తే 10 రెట్లు ఎలా ఉన్నాయంటండి? ప్రకాశవంతంగా కనబడంట. అంటే ఆ భోజనంలో ఉన్నప్పుడు ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి? తాము నమ్మిన దేవునిలో నుండి వచ్చింది. హల్లెలూయా. దేవునిలో ఉన్న భయము, దేవునిలో ఉన్న భక్తి, దేవుడు అనుగ్రహించిన నీతి, దేవుడు ఇచ్చిన యథార్థత హృదయంలో కనబడింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు తమ చుట్టూ ఉన్న సమాజం మధ్య అలా ఉండడం లేదు. ప్రభుని నమ్ముకున్నావు అని చెప్పడంతో సరిపోతుంది తప్ప నీతియుక్తమైన జీవితం ఏం చేయడం లేదు చెప్పండి, చూపించడం లేదు చాలా మంది. కానీ దేవుని కృప ఏంటి చెప్పండి? ఆయన ఉచితమైన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చే నీతి అనే వస్త్రాన్ని కప్పుకొని మనం ధరించుకొని ఎక్కడున్నా సరే నీతి లేని ప్రజల మధ్య నీతియుక్తమైన జీవితం జీవించాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఒక మాట చెప్పాడంటే, మనుష్య కుమారుడు తిరిగి వచ్చే దినాలు నోవాహు దినాల్లాగా ఉంటాయండి. నోవాహు దినాల్లో పరిస్థితి ఏంటండి? భయంకరమైన పరిస్థితి. తినడం, త్రాగడం, కట్టుకోవడం, అమ్ముకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, అంటే అన్ని లోక సంబంధమైన పనులతో ఏమైపోయారు? వాళ్ళు నిండిపోయారు. దేవుడు వచ్చామన్నాడని, నోవాహు ఈ తరమంతటిలో నీవే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు. ఏంటి? తరం అంతటిని దేవుడు చూస్తే ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎలాగా? నీతిమంతుడిగా. దేవుడు ఏమన్నాడండి? నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఒక నావ కట్టుకో, నేను రక్షిస్తానని చెప్పాడు. హల్లెలూయా. అంటే నీతిగా బ్రతుకుతే ఏంటి మాట అండి? లాభం ఏంటి చెప్పండి? లోకానికి ఎలా ఉంటుంది? వెరితనంగా ఉంటుంది కదా. డబ్బులు ఇస్తానంటే వద్దంటే ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడురా అనుకుంటారు కదా, పిచ్చోడే. కానీ దేవుడు చూస్తున్నాడు పైనుండి. తరం అంతట్లో నోవాహు నీవే అంటే లోక సంబంధమైన ఆ అవినీతి కార్యాల్లో నోవాహు ఏమైపోలేదు మటని, కలిసిపోలేదు. తన ప్రత్యేకతను ఏం చేసుకున్నాడు? కాపాడుకొని దేవుని గుర్తింపు పొందాడు. అది మనుషుల గుర్తింపు కాదు, దేవుని గుర్తింపు పొందాడు. అందుకని నశించిపోయే దుర్మార్గ జనాంగం నుండి అద్భుతమైన రీతిగా దేవుడు అతన్ని రక్షించాడు. కనుక దేవుని కృపలో రెండో భాగం ఏంటంటే, నీతియుక్తంగా బ్రతకగలిగిన బ్రతుకు దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. డబ్బు ప్రాధాన్యత కాదు, లోకం ప్రాధాన్యత. ఎందుకంటే ఏది ఉండదు, మనం చూస్తుంది ఏది కూడా ఉండదు. దేవుడు ఉంటాడు అంతే, దేవుడి రాజ్యం ఉంటుంది అంతే. కనుక ఆయన ఉచితమైన కృప ద్వారా మనం ఏం చేయబడ్డాం? రోమాపత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. చూడండి, రక్షించబడిన ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత దేవునితో సమాధానం. ఈరోజు మనకి దేవునితో సమాధానం లేని జీవితంలో మనం ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవుని నీతి స్థాయిలోకి మనం ఎదగలేదు. మన నీతితోనే తృప్తి చెందుతున్నాం, స్వనీతితోనే. మనం చేసుకునే పనులు, మనం చేసే భక్తి కాదు. ఉచితంగా దేవుని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినట్లయితే మొట్టమొదటిగా దేవునితో మనకి ఏం కలుగుతుంది? సమాధానం. అంటే దేవునితో ఒక సహవాసం, దేవునితో నడవడానికి, దేవుడు చెప్పేది వినడానికి, దేవుడు చెప్పిందే చేయడానికి దేవుడు మనకి తన కృపనిస్తాడు. ఎవరికి? ఆయన నీతిని పొందని వారికి. తర్వాత చదువుదాం. మరియు ఆయన ద్వారా 2వ వచనం, మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశగలవారమే, అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. ఈ నీతిలోనికి ప్రవేశించగల కృపలోకి వచ్చిన మనం ఏమన్నా నిలిచి ఉండు అన్నాడు. అంటే మన నీతికి, మన యథార్థతకు ఎప్పుడు పరీక్ష ఉంటుంది పక్కన. ఆ దేవుని కృప పొందడం మాత్రమే కాదు, నీతిమంతులుగా తీర్చబడమే మాత్రమే కాదు, ఆ కృపలో మనం ఏం చేయబడాలంటే నిలిచి ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా. దానియేలుకి, షడ్రక్ మేషాకి భోజనం దగ్గర వచ్చింది చిన్న పరీక్ష. వాళ్ళు ఏం చేశారని ఆ చిన్న దాని దగ్గర నిలబడ్డారు. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు 10 రెట్లు మించిన జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చి, నా కొరకు అలా ప్రత్యేకంగా బ్రతికితే ఇలా ఉంటారు ప్రజలని ఒక అన్య దేశంలో వారి ద్వారా ఆయన సాక్ష్యాన్ని పొందాడు. హల్లెలూయా. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఏమంటారంటే అందులో డబ్బులు తీసుకోకుండా కుదరదని అంటారు. కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకు కుదరదు? కుదరదంటే నువ్వు కూడా అందులో కలిసిపోయమాట. ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే దేవుని కొరకు ఒక వ్యక్తి ఎలా ఉండొచ్చండి? నీతిమంతుడిగా నిలబడచ్చు. యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు నీతిమంతుడిగా, యూదా దేశంలో కాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడున్నారు? నెబుకద్నెజర్ దగ్గర ఉన్నారు నీతిమంతులుగా. కనుక మనం కూడా రక్షించబడిన తర్వాత ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడితే ఎక్కడైనా కూడా నీతిగా బ్రతకడానికి దేవుడే మనకి ఏం చేస్తా చెప్పండి? ఆయన కృప ఇస్తాడంతే. ఈ కృపలో ప్రవేశించాం మనం. ఆ కృపలో మనం ఏం చేయాలండి? నిలబడుండు. నీ వీధిలో, నీ ఇంటిలో, నీ సమాజంలో, నివాసం చేసిన ప్రాంతంలో నీ ఒక నీతిమంతుడు లేక యథార్థవంతుడివి అనే సాక్ష్యం కలిగి ఉండాలి. తెలియాలి నేను అబద్ధం ఆడినని, నేను చెప్పుకోవడం కదా అబద్ధం ఆడినని. వాళ్ళకి తెలియదు ఈ వ్యక్తి అబద్ధం ఆడు, అసత్యం చెప్పడు అని వాళ్ళకి తెలియాలి. అలాంటి జీవితాన్ని నేనేం చేయాలి? కలిగి ఉండాలి. దేవుని కృపలో నిలిచి ఉండాలి. నేను
నష్టమైన పర్ల. అబద్ధం ఆడితే లాభం వస్తుందని చెప్పి అబద్ధం ఆడి నీతిని పోగొట్టుకుంటే నరకానికి పోవాలంతే. కనుక క్రైస్తవ జీవితం ఏంటంటే, రక్షించబడిన విశ్వాస యొక్క జీవితంలో దేవుని కృప ఏంటంటే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎందు నిమిత్తమైనా సరే నీతిగా బ్రతకడానికి దేవుడు తన కృప మనకి ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఆ కృప యందు నిలిచి మనం దాన్ని కాపాడుకుంటూ ఆయన మహిమను గూర్చిన నిరీక్షణ కొరకు మనం ఏమాలంటండి, అతిశయపడగా నేను దేవుని రాజ్యానికి చెందిన వాడిని, నేను యేసుకు చెందిన వాడిని అని చెప్పుకోవడానికి ఆ నీతి మనకి ఏం చేస్తాడండి, కారణం. అందరూ చెప్పుకోలేరు కదండి. అబద్ధాలు ఆడేవాడు అందరూ నేను క్రైస్తవుని చెప్పుకునే అధికారం ఉంటుంది. నువ్వేం క్రైస్తవుడా, తెల్లాలేస్తే అబద్ధం ఆడతావు అని ముఖం మీద అనేస్తారు కదా. కనుక నీతి అనేది దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనకి ఇచ్చాడు. విశ్వాసం ద్వారా దానిలో మనం ప్రవేశించాం. ఇప్పుడు దానిలో నిలిచి ఇంకొక మెట్టు ఉంది మనకి. ఏంటన్నమాట, ఆయన మహిమ నిరీక్షణ, ఆయన రాక కొరకు, లేక ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేయాలంటండి, అతిశయపడగలిగిన వారంగా. మనం చూడండి, ఈ దినాల్లో మనకున్న వస్తువుల గురించి మనం ఏం చేస్తాం చెప్పండి, అతిశయపడతాం పడమని చెప్పండి, అబద్ధం ఆడుకుని చెప్పండి. 10 అడుగులు ఎల్ఈడి స్క్రీన్ కొనుక్కున్నారు మీరు, అప్పుడు దాకా మీకు 2 అడుగులదే ఉంది చిన్న టీవీ బాక్స్. 10 అడుగులు కొన్నారు. ఏం చేస్తారండి మీరు? అందరికీ చూపించడానికి, అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరా? లేకపోతే దొంగ చాటుగా దాన్ని కట్టిన వేసేస్తారు ఏం కనబడకుండా. అందరికీ కనబడేట్టు కదా. మనం ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అడగకపోయినా తీసుకెళ్ళి మరి చూపిస్తాం. నిన్నే కొన్నాం చూడండి బాబు ఎంత పెద్ద స్క్రీన్ అని. దేని వాక్యం చెప్తుంది, మనం ఏం కొనుక్కోలేదు. ఉచితంగా దేవుడు మనల్ని పరిశుద్ధంగా, యథార్థంగా, దైవ భయం కలిగి, నీతిమంతంగా జీవించగల కృపలోనికి ఆయన ఏం చేస్తాడు, మనల్ని తీసుకొస్తున్నాడు. మనం అక్కడ ఏముండాలి, ఇప్పుడు మనం నిలబడాలి. పరీక్ష వస్తుంది. ఆ నీతిని పోగొట్టడానికి మన శత్రువు ఏం చేస్తాడు, ఏదో తీసుకొస్తాడు. అక్కడ మనం నిలబడాలి నీతిగా. అక్కడ నిలబడడం మాత్రమే కాదు, దాన్ని మించిన మరొక స్థాయి ఉంది. ఇంకా ఆయన రాక కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేయాలంట, అతిశయపడగలిగిన వారంగా. అంటే దేవుడు మన కొరకు కట్టే ఆ పట్టణం కోసం అతిశయపడేటటువంటి ఆధ్యాత్మిక అనుభూతిలోనికి మనల్ని ఏం చేయాలంటే, అది ఎదిగింపు చేయాలి, లేక ముందుకు నడిపించాలంట. ఎంతసేపు మనం మన ఇంట్లోనూ, మన వీధిలోనూ, లేక మన ఊర్లోనూ, మన మార్కెట్లో ఉన్న వస్తువులను బట్టే మనం అందరం ఏం చేస్తున్నాం, అతిశయపడడానికి అలవాటు పడిపోతున్నాం. అసలు దేనికి అతిశయపడాలంటున్నాడండి? దేవుడు మన కొరకు కట్టిన పట్టణంలో రోడ్లు ఏమంటున్నాడండి? రోడ్డే బంగారం అయితే బిల్డింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా అలాగా దాని గురించి చెప్తాండి, నా ఇల్లు ఎలాగుంటో తెలుసా నీకు, నేను నడిచే రోడ్డు ఎలాగుంటో తెలుసు అని చెప్తాండి. అంటే మన దృష్టి ఏమవడం లేదు, అక్కడికి వెళ్ళడం పైకి. కానీ అంటే ఇక్కడ దాన్ని బట్టి మనం అతిశయపడడానికి ఏమైపోతున్నాం, ఉన్న వాటికి అతిశయపడితే అంటే తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనుషులు ఏమైపోతున్నారంటే అలవాటు పడిపోతూ ఉన్నారు. అంటే దేని బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడతాడు తప్ప ఇచ్చిన దేవుని బట్టి ఏమవడం లేదు చెప్పండి, అతిశయపడడం లేదు. మనుషులు తత్వం అలాగుంది. అందుకనంటే ఆ కృపయందు మనం నిలిచి మహిమ ఐశ్వర్యం కొరకు, మహిమ నిరీక్షణ కూర్చిన మహిమ కొరకు మనం ఏం చేయాలి, అతిశయపడం. అంటే పరలోకం, అంటే ఈ భూమి మీదే నేను పరిశుద్ధంగా నీతిగా బ్రతకడానికి నాకు ఇచ్చిన కృప బట్టి అతిశయపడుతూ కాపాడుకుంటూ ఈ వ్యక్తికి ఒక రాజ్యాన్ని దేవుడు కట్టి అక్కడ తీసుకెళ్తున్నాడు అని దానిని బట్టి అతిశయపడే కృపలోనికి మనం ఏం చేయాలంటే ఎదగాలంటున్నాడు. కానీ మనం అంత లోకంలోనే మనం అతిశయపడడానికి, లోకంలోనే దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని చూపించుకొని ఆనందపడడానికి జీవితాన్ని చాలామంది ఏం చేస్తారు చెప్పండి, అర్థం చేసుకుని. కానీ బైబిల్లో మనం చూస్తాము, నిజముగా నీతిమంతులుగా రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు వారికి ఉన్న సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించిన మాట ఉంటుంది. హల్లెలూయా. అంటే వాళ్ళకున్నది ఏది కూడా వాళ్ళు చూపించుకోవడానికి ఇష్టపడలేదు, అన్ని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుడు మనకి ఏదైనా ఇస్తే వాటిని ఏం చేస్తున్నాం, మనం చూపించడానికి ఇష్టపడుతున్నాం జనానికి. అది భక్తి కానే కాదు. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.